హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు అక్కడక్కడ చాలా భయంకరమైన అంశాలను మనం గమనిస్తున్నాం. కూతురు అమ్మని చంపేసింది, లేదా కొడుకు ఇలా చేశాడు, లేదా తల్లి కూతుర్ని. అసలు ఏంటి ఇలా జరుగుతుంది? ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని సైకాలజిస్టులు డిసైడ్ చేశారు. అంటే ఒక వ్యక్తిలో ఉద్వేగ నియంత్రణ లేకపోవడం, అది ఏదైనా కావచ్చు, ఏ అంశమైనా. అందుకని డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ లేదా ఒక వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెంట్ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి, ఈ 5 పాయింట్స్ ప్రతి వ్యక్తికి కీలకమైన అంశం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అందుకనే నేను అంటాను ఏఐ, దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికన్నా దాన్ని కూడా హ్యాండ్లింగ్ చేయాలన్నా, దాన్ని కూడా మేనేజ్ చేయాలన్నా వీ హ్యావ్ ఈఐ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మనం చేయాల్సిన పని సెల్ఫ్ అవేర్నెస్. మన గురించి మనం తెలుసుకోవడం, మన మోటివేషన్, మన సంబంధించిన ప్రతి విషయం, అసలు మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, మన లక్ష్యం ఏంది, మన ఉద్దేశం ఏంది, మన ప్రేరణ ఏంది, దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. మీ గురించి మీరు తెలుసుకోవాలి, అసలు మీరేంటి. సెకండ్ వన్ సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే మనకున్న ఒత్తిడిని, ఆందోళనని, టెన్షన్ని, భయాన్ని, ఆందోళనని ఎలా రెగ్యులేట్ చేయాలా, తప్పు చేస్తే ఎలా రెగ్యులేట్ చేయాలి, ఏ విధంగా, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అంశం. ఇక మూడవది సెల్ఫ్ మోటివేషన్. మనని మనం మోటివేట్ చేసుకోవాలి. ప్రతిరోజు 365 రోజులు మనతో మనం మోటివేట్ చేసుకోవాలి. 24/7 మనతో మనం మోటివేట్ చేసుకోవాలా. అందుకని మీరు పాజిటివ్గా మోటివేట్ చేసుకొని ఒక ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. ఇక నాలుగో అంశం సోషల్ స్కిల్స్ అంటాం. ప్రతి ఒక్కరు సోషల్ స్కిల్స్, బజార్లో ఎలా ఉండాలా, బయట ఎలా ఉండాలా, పబ్లిక్లో ఎలా ఉండాలా, ఆడవాళ్ళతో ఎలా ఉండాలా, మగవాళ్ళతో ఎలా ఉండాలా, ఇదంతా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, సోషల్ స్కిల్స్. ఇక ఫైనల్గా సింపతి అండ్ ఎంపతి, ఎదుటి వ్యక్తి పట్ల జాలి, దయ, యథార్థత, లేదా వారి పట్ల వాళ్ళకి సపోర్ట్ చేయడం, సహాయం చేయడం, ఇటువంటి విషయాలు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈఐ వెరీ 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 ఇంపార్టెంట్. ఏఐ యొక్క నాలెడ్జ్ మీకు ఉండొచ్చు, ఏఐ నాలెడ్జ్, ఈఐ నాలెడ్జ్ లేకుండా ఏఐ కానీ పెట్టుకున్నట్టే వేస్ట్ అండి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఈ టాపిక్ లేదా ఈ అంశం పట్ల ఖచ్చితంగా అవగాహన కలిగి ఉంటారని ఆశిస్తూ, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ డాక్టర్ సురేష్ బాబు.